లేవీయుల పితరుల కుటుంబంలో ప్రధానులు కానాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినదనగా, ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యంలోని పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి, షిమ్యాను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనుష్య అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రీకుల నుండి, ఆషేరు గోత్రీకుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులోనున్న మనుష్య అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షానీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రీకుల నుండి, గాదు గోత్రికుల నుండి, జెబూలూను గోత్రికుల నుండి వారి వంశంలో చొప్పున మొరీరీయులకును కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు వంతు చీట్ల వలన పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములో షిమ్యానీయుల గోత్రములో చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములు ఇచ్చిరి. ఇవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి ఏలనగా, మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యాత్ అర్బా అనగా హెబ్రోను ఇచ్చిరి. ఆ అర్బా ఆనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలంలో ఉన్న వారికి ఇచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని